హే మామ, నేను వచ్చేసాను మీ జై ఫ్యూజన్. ఈరోజు డేట్ వల్ల అనమాట 60 days ఛాలెంజ్లో. ఓకేనా, ఈరోజు డైలీ టిప్ ఏంటంటే డూ రెగ్యులర్లీ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే ఎక్సర్సైజ్ చేయండి. ఇక్కడ కూడా కొవ్వు తగ్గిస్తుంది మామ. ఎవ్వరు చూడరు మనల్ని. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, ఈరోజు డేట్ 12 మార్నింగ్ వర్కౌట్ అనమాట. నిన్న మీరు చూసారు కొన్ని ఎక్సర్సైజ్ కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్కి చెప్పానమాట నేను స్టమక్ సంబంధించి. సో ఫర్దర్గా ఈరోజు నేను మళ్ళీ అదే ఎక్సర్సైజ్ రిపీట్ చేస్తాను. ఎందుకంటే స్టమక్ మీద పడాలి, బటక్స్ మీద పడాలి. ఎందుకంటే ఫ్యాట్ కంటెంట్ అంతా ఫస్ట్ స్టోర్ అయ్యేది అక్కడే కాబట్టి. సో లేట్ చేయకుండా మనం వర్కౌట్కి వెళ్ళిపోవాలి. ఓకే, హాయ్ గైస్, రన్నింగ్ కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడే ఎంత ఫాస్ట్గా రావాలో అంత ఫాస్ట్గా వచ్చేసాను. ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకోకుండా నేను వార్మప్ చేసుకుని ఆ తర్వాత నేను వర్కౌట్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో నేను చెప్పినట్లు కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ అనమాట. స్టమక్కి ఎక్కువ పడుతుంది ప్రెజర్, అప్పుడు పైన పొట్ట తగ్గద్ది. అండ్ నెక్స్ట్ బటక్స్ కూడా మనం తగ్గించాలి. ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంది ఏంటి అంటే మన ఫ్యాట్ ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది మన బాడీలో, అది ఫైండ్ అవుట్ చేద్దాం. సో నాకు వచ్చేసి ఫస్ట్ బటక్స్కి, ఆ తర్వాత స్టమక్కి, థైస్ ఇట్లా అంటే ఆడకూడదు మనకి. సో వర్కౌట్ చేయలేదు ఫాస్ట్. సో ఇప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేసాము. ఇంకా నుంచి ఇది కంటిన్యూ చేసుకుంటే బెస్ట్ పాయింట్. ఓకే, టైం వేస్ట్ చేసుకోకుండా వర్కౌట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, జస్ట్ ఇప్పుడు వార్మప్ చేశాక అండ్ ఫర్దర్గా నేను స్టమక్కి, బటక్స్కి నేను వర్కౌట్ చేస్తాను. ఓకే, బాయ్. అండ్ ఫర్దర్గా నేను చెప్పినట్లు వీడియోలో మీకు ఎక్సర్సైజ్ అనేది స్టెప్ బై స్టెప్ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటున్నానంటే నేను ఇప్పుడు చేసే మౌంటైన్ క్లైంబింగ్స్ అది వచ్చేసి స్టమక్ మీద పడుతుంది అండ్ బటక్స్ మీద బాగా పడుతుంది అనమాట. కరిగిద్దాం, కొవ్వుని ప్రాపర్గా కరిగిద్దాం. ఎట్లా పడితే అట్లా చేస్తే కుదరదు. ఒక లైన్ మీద వెళ్దాం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఏంటంటే రన్నింగ్ ప్రాపర్గా చేస్తే ఇంకొద్దిగా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను, టైం బ్యాలెన్స్. ఏంటంటే మీకు చెప్తున్నాను కదా, తొందరగా రావాల్సి వస్తుంది, తొందరగా టైం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నా. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నా కానీ 1 సెట్ 2 సెట్ అది సెట్ అవ్వట్లేదు. నేను ఏదైనా ప్రాపర్గా ఒక మైండ్ సెట్తో ఇంప్లిమెంట్ చేయాలి. అది ఎలా చేయాలని నేను కొద్దిగా ప్లాన్స్ తెలుసుకుంటున్నాను. కొంచెం స్టెప్స్ మనం ఫాలో అవుదాము. అండ్ ఫర్దర్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక టైం టేబుల్ సెట్ చేసుకోండి. ఈరోజు మిస్ అయింది ఎక్సర్సైజ్, ఓకే పర్లేదు. అండ్ ఫర్దర్గా రేపు కొంచెం ఎక్స్ట్రా ట్రై చేయండి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వస్తే నేను ఓట్స్ అండ్ బనానా తీసుకున్నాను. నాకు ఇక్కడ సఫిషియెంట్ అనిపిస్తుంది. అండ్ ఫర్దర్గా నాకు ఆకలి వేస్తుందంటే ఇంక దానికి బదులుగా ఇంకేమైనా ట్రై చేస్తాం. ఫుడ్ 11 o'clock ఫ్రూట్స్ అనేది నాకు ఇక్కడ దొరుకుతుంది కాబట్టి నేను తీసుకుంటున్నాను. ఓకేనా. అండ్ 1 to 2 PM నాకు ఇడ్లీ వడ తినాలనిపించింది. ఎందుకు తినాలనిపించింది అంటే చపాతీ అనేది డైట్ని ఫాలో చేస్తున్నాను అండ్ నాకు టంగ్కి టేస్ట్ తెలియాలి, కొంచెం రుచి కోరుకుంటుంది కదా. ఎగ్జాంపుల్ అంతే. జ్యూస్ కామన్ పాయింట్ అండ్ వాటర్ మెయిన్ ఇంపార్టెంట్. ఏంటంటే మనకి చాలా క్యాలరీస్ని బర్న్ చేసేది వాటర్లో కూడా ఉంటుంది కాబట్టి నేను వాటర్ ప్రిఫర్ చేస్తాను. ఈవినింగ్ సెక్షన్కి వచ్చేసరికి నాకు వర్క్స్ ఉండడం వలన నేను మా ఫ్రెండ్స్తో కొంచెం బయట వెళ్ళాల్సి వచ్చింది. అది ఎక్కడికి అంటే ఫుడ్ తినడానికి. మనకి రంజాన్ స్పెషల్ హలీం తిన్నాను. హలీం అనేది వన్ ఆఫ్ ద ఎమోషన్ అబ్బు మనకి. ఇది తినకపోతే మనకి కుదరదు. లైఫ్లో మనం తినాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే బిర్యానీ తర్వాత ఇదే హలీం. ఫైనలీ మై డే ఎండ్స్ విత్ బటర్ మిల్క్ అనమాట. అది అందరికి తెలిసిందే. ఓకే మామ, డే 12 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. రేపు కలుసుకుందాం డే 13లో.